వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన అంబిరాజ్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు వేరే రాష్ట్రం నుండి ఈ రాష్ట్రానికి వచ్చి ఏ విధంగా డెవలప్ అయ్యారో, ఏ విధంగా వాళ్ళ జీవనాధారం కొనసాగబడుతుందో, తర్వాత అభిరాజ్ తర్వాత వాళ్ళ కొడుకు, తర్వాత వాళ్ళ మనవడు 3 తరాలుగా ఈ కంపెనీని ఏ విధంగా కొనసాగించబడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి మనం ఆ వీడియో తెలుసుకుందాం. ఇదే ఎలా అంటే ఆ బిజినెస్ అనేది 3 తరాలుగా ఏ విధంగా వెళ్తుందంటే అది చాలా గ్రేట్. కాబట్టి మనం వాళ్ళకి అడిగి ఆ విషయాలు మనకు తెలుసుకొని ఫ్యూచర్కి మనం తెలియపరుస్తాం. వెల్కమ్ టు ప్రశాంత్. హాయ్ ప్రశాంత్. ఈరోజు మీరు అంబిరాజ్ గారి ఫ్యామిలీ, మీ తాతగారు, మీ తాత, మీ డాడీ, తర్వాత నువ్వు 3 తరాలుగా బిజినెస్ కొనసాగించబడుతుందంటే చాలా గ్రేట్. మీరు ఏ విధంగా ఇది బిజినెస్ అనేది ఒకసారి ఏంటంటే రైజ్కి వెళ్తాం, ఒక్కోసారి డౌన్కి వెళ్తాం. అది ఏ విధంగా మీరు మాకు తెలియపరిస్తే మా వీడియోలో, మా ఛానల్స్ చాలా మంది చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇది 10 years నుంచి నడుస్తుంది. అప్ అండ్ డౌన్స్ అని పక్కా ఉంటాయి. మేనేజ్ చేసుకుంటా ఇప్పుడు ఈ విధంగా తాత దగ్గర నుంచి డాడీ దగ్గర నుంచి ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది. ఇక్కడ డౌన్ అయినా కానీ మరీ పడగకుండా మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు మరి మీ డాడీ తర్వాత మీ అన్నయ్య ఉన్నాడు, కానీ నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? లేదు, ఒక జాబ్ పరంగా కూడా ఉంటే మంచిది అనేసి అన్నని జాబ్ లో పంపించి నన్ను బిజినెస్ లోకి పంపించారు. అప్పుడు మీ తాతయ్య ఉన్నారు. మీ తాతయ్య తర్వాత మీ డాడీకి వచ్చింది. మీ తాత ఏ విధంగా నడిపించేవాళ్ళు? అప్పుడు ఇంత కంపెనీ ఉందా, లేకపోతే ఏ విధంగా నడిచేది? లేదు, అప్పుడు ఫస్ట్ రేకుల షెడ్ లో ఉండే కంపెనీ. రేకులు కూడా స్టార్టింగ్ నడిచేది, బాగా నడిచేది. తర్వాత అప్పుడు తాత చనిపోయారు. అప్పటికి తర్వాత డాడీ హ్యాండ్ ఓవర్ అయింది. డాడీ తీసుకున్న తర్వాత దీన్ని బిల్డింగ్, ఈ ప్లేస్ చూసుకొని బిల్డింగ్ దాన్నే రేకుల షెడ్ ని తీసేసి అక్కడే కట్టి ఇప్పుడు అక్కడే ఈ బిల్డింగ్, ఇంత ముందు రేకుల షెడ్ దాంట్లోనే మనం ఈ బిల్డింగ్ కట్టారు. అవును. అంటే అప్పుడు చాలా కొద్దిగా ఇన్కమ్ కూడా చాలా వచ్చి ఉంటుంది. ఇన్కమ్ కూడా వచ్చేది. ఇరుకు ప్లేస్ సరిపోతుండే కదా నాకు. ఇంకా అట్లా అనేసి ఇంకా అప్పటికి తాత కొంచెం బాగాలేక ఉండే కంపెనీ నడిచేటప్పుడు. కొంచెం తాత చనిపోయినాక అప్పుడు డాడీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒక 5-6 years తర్వాత అప్పుడు బిల్డింగ్ కట్టడం స్టార్ట్ అయింది. కట్టాక ఇప్పుడు ఈ విధంగా. అంటే డాడీ అంటే వెంకటేశ్వర్లు గారు అంటే మీ హస్బెండ్ కదమ్మా? అవును. మీ హస్బెండ్ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అయ్యారు, అంటే కష్టాలు ఏ విధంగా ఈ కంపెనీని ముందుకు తీసుకొచ్చారు మీకు తెలుసు. అప్పుడు మీరు కొన్ని మాటలు మాకు చెప్తే మాకు చాలా సంతోషంగా. మేము అప్పుడు రేకుల షెడ్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. వర్షం వచ్చినప్పుడు కొన్ని క్లాత్లు అన్నీ తడిచిపోయేది, చాలా ఇబ్బంది పడ్డాము. దాన్ని ఏం చేయాలి, నైట్లో ఏ నైట్ కైనా లేవడము, ఆ క్లాత్లు అక్కడ ఇక్కడ సదరడం చేయడం, ప్లస్ సరిపోయేపోదు. పక్కన ఇల్లు, పక్కన మేము మిషన్స్ వేసుకున్నాం. చాలా ఇబ్బంది పడ్డాం. చాలా అంటే మాకు చాలా కొనసాగాం, ఇద్దరం పోరాడినాం వర్క్లో. కానీ బిజినెస్ పోగొట్టకూడదు అనేసి ఒక్కొక్క మిషన్లు ఒక్కొక్కరు అలా చేసుకుంటా. అంటే ఫస్ట్ లో మనకి ఇన్ని మిషన్స్ అని లేవు. 2 మిషన్లతోనే అప్పుడు డెవలప్ చేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ డాడీ వెంకటేష్ గారు అయితే చిన్నప్పటి నుంచి టైలరే. టైలరింగ్ పని అన్ని వచ్చేవారు. అంటే ఫస్ట్ నుండే వెంకటేశ్వర టైలర్. అంటే ప్యాంటు షర్ట్లు ఇవన్నీ కుట్టగలుగుతారు. ఒక మిషన్ ఉండేది, ఒక మిషన్ అయితే తొక్కే మిషన్ ఉండేది. ఈ మిషన్లు లేవు. తర్వాత 2 మిషన్లు తీసుకున్న తర్వాత ఇంకా యూనిఫామ్స్, స్పోర్ట్స్ ఇవాళ అలా మా దగ్గర ఇట్లా ప్యాంట్ షర్ట్లు కుట్టడానికి వచ్చిన వాళ్ళు స్కూల్స్ కూడా అడిగేవాళ్ళు. ఇంకా అలాగే స్పోర్ట్స్ అప్పట్లో అంటే మీరు ముందే స్పోర్ట్స్ కుట్టట్లేదు, మామూలు ప్యాంటు షర్ట్లు కుట్టేవాళ్ళు. ఇక తర్వాత స్పోర్ట్స్ స్కూల్ ఇలా ప్రైవేట్ స్కూల్ చాలా అయిపోయినాయి కదా, ఇక వాళ్ళందరూ స్పోర్ట్స్ అడిగేవాళ్ళు. అంటే మీ కాడికి స్కూల్ వాళ్ళు వచ్చారా? మీరే స్కూల్ వాళ్ళకి వెళ్ళి మీరు ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు? చాలా మంది అడిగేవాళ్ళు, స్పోర్ట్స్ కుట్టండి అని అన్నారు. వాళ్ళే కుట్టమని చెప్పి అడిగారు. అలాగే ఇంకా మాకు వచ్చి కాబట్టి చిన్నప్పటి నుంచి వర్క్ తెలుసు కాబట్టి ఇక షాంపుల్స్ వాళ్ళు ఇస్తే ఇంకా దాన్ని బట్టి మేము అలా కుట్టుకుంటా. అంటే ఏ విధంగా స్టార్ట్ చేశారమ్మా? ఫస్ట్ ఎన్ని స్కూల్ నుండి మీరు స్టార్ట్ చేశారు? ఫస్ట్ మామూలు ఒక 100 మంది 200 మంది స్కూల్స్ లో, అంటే ఒక స్కూల్లో 200 మంది స్టూడెంట్స్ 150 మంది స్టూడెంట్స్ ద్వారా మీరు స్టార్ట్ చేసుకుంటే ఇంకా అలా మా వర్క్ చూసి వాళ్ళే ఒకరికొకరు ఫోన్ చేసి మాకు ఒక స్కూల్ నుండి వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మా ఫినిషింగ్, మా కుట్టడము, మా విధానం అన్ని చూసి మేము టైంకి ఇచ్చేయడము, అలా చూసి మాకు ఇంకా దగ్గర 50 స్కూల్ దాకా మాకు ఇస్తారన్నమాట. ఇప్పుడు ఎన్ని స్కూల్స్ దాకా మన దగ్గర నడుస్తున్నాయి? ఇప్పుడు 60-70 దాకా నడుస్తుంది. అంటే ఇప్పుడు అందరిలాగా హెవీ ప్రైజెస్ కాకుండా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఒక్కసారి చూసుకుంటే తీసుకుంటారు పక్క. మాక్సిమం స్కూల్స్ అని తీసుకుంటున్నాయి. మనకి క్వాలిటీ అనేది ఎలా ఉంటది? క్వాలిటీ అనే విషయంలో తగ్గదు మాది. చిన్న డ్యామేజ్ వచ్చినా మీరు వాపస్ ఇవ్వచ్చు, మళ్ళీ మేము వాళ్ళ ముందే ఇచ్చేస్తాం. అంటే మీరు క్లాత్ ఎలాగా వాళ్ళు ఇస్తే మీరు కుడతారా, లేకపోతే
మీరు తీసుకొచ్చి మీరే స్టిచ్చింగ్ చేసి మీరే ఇస్తారా? మేమే క్లాత్ తీసుకొచ్చి డైరెక్ట్ మేమే కుట్టడం, మీరే కుట్టడం, కటింగ్ కానీ మొత్తం మనదే. అంటే మీరే ప్యాకింగ్ చేసేసి ట్రాన్స్పోర్ట్ కూడా చేసేస్తారు? ప్యాకింగ్, ప్రింటింగ్ అన్ని మొత్తం మనదే. మొత్తం మీది. మొత్తం. అంటే ఇప్పుడు ప్రింటింగ్ మిషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయా లేకపోతే బయటికి పంపించాలా? ప్రింటింగ్ ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర లేదు, తీసుకునే ఆలోచనలో ఉన్నాం. తీసుకునే ఆలోచనలో ఉన్నాం. ఓకే ఓకే. అయితే ఈ కంపెనీని ముందు ఇంకా బాగా డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారా లేకపోతే నార్మల్ గా సరిపోతుంది అనుకుంటున్నారా? డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. డెవలప్ చేయాలి, అదే విధంగా ప్లాన్ కూడా వెళ్తుంది. అవునా? డెవలప్ అంటే ఇప్పుడు అంబిరాజ్ గారి తర్వాత వెంకటేశ్వర్లు గారు అంటే మీ డాడీ, తర్వాత మీ డాడీ తర్వాత మీరు ప్రశాంత్, తర్వాత మీ పిల్లలకి అలాగా కొనసాగించాలని అనుకుంటున్నాను. ఓకే ఓకే. మరి మీరు బిజినెస్ చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్న ఇప్పుడు ఈ నేటి తరాల వరకు ఏం చెప్తారు? ఏం చెప్తామని, ఇంకా వాళ్ళు అనుకుంటారు బిజినెస్ చేద్దామని, కానీ ముందుకు వాళ్ళ తల్లిదండ్రులు పంపించారు. వాళ్ళ మాట కూడా ఒక్కసారి నమ్మి వాళ్ళకి ముందు పంపిస్తే వాళ్ళు ఉన్న టాలెంట్ కూడా తెలుస్తుంది. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు చాలా మందికి జాబ్ పని చేసుకుంటే కానీ డబ్బులు రావు, కానీ అంత డబ్బులు పెట్టి మనం బిజినెస్ చేయాలని చెప్పి తల్లిదండ్రులు కూడా బాధపడతా ఉంటారు. ముందు చిన్నగా ఇప్పుడు మనం ఎట్లా స్టార్ట్ చేసుకుని 1-2 మిషన్ తోటి ఆ విధంగా ముందుకు పంపిస్తా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ప్రాఫిట్ ఎంత వస్తుంది, మనకి ఏ విధంగా ఖర్చు పెట్టాలని వాళ్ళకి తెలుస్తుంది, ఐడియా వస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఏ విధంగా ఎంత ప్రాఫిట్ పెడుతున్నారు, ఎంత రీజనబుల్ గా వస్తుంది మీకు? మాకు క్లాత్లు బట్టి ఒక 10%-15% మనకి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ద్వారానే మీరు మిషన్స్ కొనటం కానీ శాలరీలు ఇవ్వడము అవన్నీ వర్కర్లకి మేము మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకోము, ఏమి లేని వాళ్ళని చూస్తాం. వాళ్ళు చాలా కష్టంలో ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి శాలరీ ఇస్తాం, అలా ఇస్తాం. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అలా మా దగ్గర చేస్తా ఉంటే శాలరీలు పెంచుతూ ఉంటాం. అంటే లేని వాళ్ళు ఉంటారు కదా, చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటారు, దూరం వెళ్ళలేరు, అలా చాలా కష్టంలో ఇబ్బంది వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం. ఏం రాని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి పని కలిగజేస్తాం. అంటే మీరే ట్రైనింగ్ ఇచ్చి మీరే నేర్పించి మీరే శాలరీ ఇచ్చి అలా కొంతమందికి ఇప్పుడు తరం వాళ్ళకి మీరే కొద్దిగా నేర్పిస్తా ఉన్నారు. చాలా మంచిది, చాలా మంచి ఆలోచన చేస్తున్నారు. ఓకే. కానీ పెద్ద మంచి ఉన్న వాళ్ళు తీసుకోం, మేము లేని వాళ్ళని చూసి తీసుకుంటాం. పని కావాలి, మేము పని నేర్చుకుంటాము అంటే మేము ఇంకా వాళ్ళని ఊరికైనా చేయించుకోం, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి శాలరీని ఇస్తాం. శాలరీ కూడా మీరే ఇస్తారు. అంటే చాలా చిన్న వాళ్ళకి మీరే పోషణగా వాళ్ళకి మనీ ఇస్తా ఉంటారు. వాళ్ళు 10 మంది బతకాలని. చాలా మంచి ఆలోచన చెప్పారు మీరు. ఇలాగే కొనసాగించబడుతుందా లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా కొత్త ఏమైనా ట్రిక్స్ మారడం కానీ కొత్త ఆలోచనలు ఏమైనా చేస్తా ఉంటారు? అదే దేవుడి దేవాల అనుకుంటున్నాము, ఆలోచన చేయాలి, ఇంకా పెద్దగా చేయాలి అని ఆలోచిస్తున్నాము. అలాగే ప్రశాంత్ గారు ఇప్పుడు స్కూల్సే నడుపుతున్నారు, తర్వాత ఫ్యూచర్లో ఏమైనా షోరూమ్స్ కానీ లేకపోతే మీరే కొత్త షాప్స్ కానీ అలాగే ఏమన్నా ట్రై చేయాలనుకుంటున్నారా? ఇప్పుడైతే స్కూల్స్ మాక్సిమం నడుస్తున్నాయి మన దగ్గర, పని అయితే ఖాళీగా అయితే ఉండదు, పని నడుస్తూ ఉంది. తర్వాత ఇంకా ఫ్యూచర్లో అన్ సీజన్ అని టైం ఉంటుంది, ఒక 2-3 మంత్స్, డిసెంబర్, జనవరి అట్లా. ఆ టైంలో షోరూమ్ లో మన దగ్గరకు వస్తాయి ట్రాక్ ప్యాంట్లు, షోరూమ్స్ మీ దగ్గరకు వస్తాయి. షోరూమ్ అంటే ముందు మనం మాట్లాడుకోవాలి, తెలిసిన షోరూమ్. వాళ్ళ తర్వాత ఒక్కొక్కరికి మనకి నచ్చింది అనుకో తీసుకుంటారు. ఫ్యూచర్ లో అనుకో ఇంకా మనదే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఒక షోరూమ్ లాగా మనదే ఒక క్రియేట్ చేద్దాం అనేసి ఆలోచిస్తాం. మంచి ఆలోచన. ఇలా చూశారు కదండి, అంబిరాజ్ గారు ఫ్యామిలీ, తర్వాత వెంకటేష్ గారు, తర్వాత ప్రశాంత్ గారు, 3 తరాలుగా ఈ బిజినెస్ అనేది కొనసాగించబడుతుంది. మీరు కూడా చక్కని ఆలోచనతోటి మంచి ఐడియాతోటి బిజినెస్ స్టార్ట్ చేస్తే అది మీకు మీ తరానికి అలాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మంచి ఆలోచనతోటి బిజినెస్ స్టార్ట్ చేయండి.